తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మాత్రేయక దేవుని నామం పేరట ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. ఈ ఉదయకాలము మిమ్మల్ని అందరూ ఈ యొక్క క్రైస్తవ ధ్యానంలోనికి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము అంశం సాక్ష్యమిచ్చు శిష్యుడు. సాక్ష్యమిచ్చు శిష్యుడు. నిజానికి సాక్ష్యమిచ్చు శిష్యుడు అనగానే బాప్తిస్మిచ్చు యోహాను గురించిన పాఠమే ఉన్నది. కానీ క్రైస్తవ సాక్ష్యం కొరకైనటువంటి శిష్యత్వం మనం సామాన్య అంశంగా తీసుకుందాం. శిష్యత్వం, క్రైస్తవ శిష్యత్వం. క్రైస్తవ శిష్యత్వము అనేది, శిష్యత్వం ఏదైనా సరే ఒకటే. దాని గురించి ఆలోచన చేసినప్పుడు మనం బైబిల్ యొక్క ఈ సందర్భం అంతా తీసుకుంటే మనకు 3 ప్రాముఖ్యమైనటువంటి ఉదాహరణలు కనపడతా ఉంటాయి. 3 విధాలైన గురువులు, శిష్యులు కనపడతారు. ఒకటి మోషే, యెహోషువ. రెండవది ఏలియా, ప్రవక్త అయిన ఏలియా, ప్రవక్త అయిన ఎలీషా. మూడవది అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన తిమోతి. ఈ 3 జంటలుగా వాళ్ళ యొక్క అనుభవాలు ఈ బైబిల్లో చూస్తే చాలా ఒక మర్మగర్భితమైనటువంటి దేవుని నిబంధనలో లోనైన వాళ్ళే కాకుండా దేవుని కొరకు వాళ్ళు చేసినటువంటి అనేక సాహస కార్యాలు, ధైర్యంగా దేవుని కొరకు నిలవబడినటువంటి వాళ్ళ సాక్ష్యము మనం చూస్తాము. గురువులు చాలామంది ఉన్నారు చరిత్రలో. ప్లేటో, అరిస్టాటిల్ వంటి మహనీయులు, నూతన నిబంధనలో గమలియేలు వంటి గురువులు. కోర్స్ భారతదేశంలో మన చరిత్రలో, మత చరిత్రలో చూస్తే ద్రోణాచార్యుడు వంటి గురువులు. ఇటువంటివి మనం చాలా దొరుకుతాయి. మనం క్రైస్తవ చరిత్రలో ఈ గురు శిష్య సంబంధం చాలా విలువైనది, చాలా గణనీయమైనది. ఇది కేవలము ఏదో ఒక నేర్చుకోవాలనేటువంటి తపనతో కాకుండా దీనిలో ఒక ఇమిడి ఉన్నటువంటి ఒక లోతైన ఆధ్యాత్మిక జీవితం కనబడుతూ ఉంటుంది శిష్యత్వంలో. ఈ జీవితంలో కొన్నిసార్లు శ్రమ, కొన్నిసార్లు తనను తాను త్యజించుకునేటువంటి అనుభవాలు మనం చూస్తాం. నూతన నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది. అందుకనే కొన్నిసార్లు ఆ పదాలు మనం వాడతాం అది అవసరమైన విధానంలో. ఎందుకంటే దాని యొక్క మూలము, ఏ ఆలోచనతో ఈ పదం ఇక్కడ వాడారు అనేది తర్వాత ఎన్నో భాషల్లో మార్చుకుని ఉండొచ్చు. ఆ పదాలు మాథెటాస్ అనేటువంటి పదం మంథానో అనేటువంటి క్రియ నుండి వచ్చింది. మంథానో అంటే ఊరికే వెంబడించడం కాదు గురువుని. గురువు దగ్గర నుండి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం, ఆర్జించుకోవడం. అంటే గురువు టీచింగ్లో నుంచే కాకుండా గురువు జీవితం నుండి మనం ఏం నేర్చుకున్నాము, మనం ఏం ఆర్జించాము, ఏమి స్వీకరించాము, ఏమి పరిగ్రహించాము అనేటువంటి ఆలోచన ఈ మంథానం అనేది, టు లర్న్. అటువంటి శిష్యత్వము, ఓ జీవితకాలపు శిష్యత్వాన్ని మనం ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో తమ యొక్క జీవితాలను కోల్పోయినటువంటి వాళ్ళ యొక్క సాక్ష్యాల ద్వారా చూస్తున్నాం. మనం పాత నిబంధన పాఠాల్లో ఏలియా, ఎలీషా యొక్క చాలా భావోద్రేకంతో కూడినటువంటి ఆయన ఎలియా గారి యొక్క చరిత్రలో ఆయన ముగింపు గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలీషా ఎలా ఆయన నుంచి ఈ యొక్క శిష్యత్వాన్ని పొందుకున్నాడు అనేది చూస్తాము. యోహాను సువార్త ముందు మీకు చదివి వినిపిస్తాను. 1వ అధ్యాయము 25వ వచనం నుండి. వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని ఆయన అడుగగా
యోహాను, నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పులు వారు నిప్పుడుగాను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన ఎదుకు రాగా చూచి, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటివాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పితేనో ఆయనే ఈయన. ప్రియ విశ్వాసులారా, ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఈ యోహాను దగ్గర మనం చూస్తున్నాము. కారణం ఏంటంటే, చిన్నప్పుడు సండే స్కూల్లో డ్రామా వేసినప్పుడు రాజు ఎవరు ఉంటారు అంటే అందరూ చేయొచ్చుతారు, ఎందుకంటే అందరికీ రాజుగా ఉండాలనే ఉంటుంది. రాజు గారు భటుడుగా ఎవడు వెళ్తాడని అంటే ఎవరు ఇష్టపడరు. మాటలు రానివాడు కూడా, డైలాగ్ చెప్పలేనివాడు కూడా రాజుగానే ఉంటాడు. ఎందుకంటే రాజుగారు వేసే బట్టలు గంభీరంగా ఉంటాయి, ఆయన చప్పట్లు కొట్టి ఎవరక్కడ అని పిలవడంలో అధికారం ఉంటుంది, ఎవరు ఇష్టపడరు. కానీ యోహాను ఇష్టపడ్డాడు. ఆయన చాలా కొద్దిసేపే ఈ రక్షణ, ఈ వృత్తాంతంలో కొద్దిసేపే జీవించడానికి ఆయన అంగీకరించాడు. యేసు వారి రాకడతో ఇదిగో దేవుని గొర్రెపిల్లని చూపించాడు. ఆ తర్వాత యోహాను మెల్లగా ఈ చరిత్ర నుండి ఆయన పక్క తప్పుకున్నట్టు, సైలెంట్గా నిశ్శబ్దంగా పక్క తప్పుకున్నట్టు చూస్తే ఒక మర్మ భరితమైనటువంటి ఆయన జీవితాన్ని మనము ఇంతకంటే ఎక్కువ పరిశోధించలేము, అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము. స్నేహితులారా, పాత నిబంధనలో చెప్పుకున్నట్టు ఏలియా, ప్రవక్త అయిన ఏలియా నాకు చాలా అద్భుతమైన వ్యక్తి. ఆ మాటకు వస్తే ఈ బైబిల్లో ముగ్గురు చాలా గణనీయమైనటువంటి ప్రవక్తలు నేను చూస్తున్నాను. మొదటిది మోషే గారు. దేవుడు ఆయన చెప్తూ ఉన్నాడు, నేను నోటి మాంద్యం కలవాలని చెప్పినా కూడా దేవుడు ఆయననే ఎంపిక చేసుకున్నాడు, ఆయన్ను తయారు చేశాడు. ఫరో అనేటువంటి పెద్ద రాజు దగ్గరికి పోయి ఇన్నిసార్లు నేను నిలబడడానికి ఆయనకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన బలమైన చేతిలో వాడదగినటువంటి సాధనంగా ఆయన మలచి మోషే గారు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. కర్ర పెట్టి కొట్టినప్పుడు నీళ్లు రావడం, చేదు నీళ్లు మంచి నీళ్ళు అవ్వడం, ఆయన చూస్తుండగానే మన్నా కురిపించబడి 40 సంవత్సరాలు ఈ యొక్క ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రయాణంలో ఒక నాయకత్వాన్ని వహించడానికి దేవుడు మోషేని వాడుకున్నాడు. గొప్ప ప్రవక్త. తర్వాత ఏలియా ప్రవక్త గారు ఎన్నో అద్భుతాలు ఆయన జీవితంలో ఆయన జరిగించారు. కొన్నిసార్లు ఆయన తన ప్రాణం కొరకు పారిపోవాల్సి వచ్చింది. ఆయన 45 దినాలు రాత్రి పగళ్ళు పరుగెత్తాడు ఆ యెజెబెల్ రాణి యొక్క దుష్టత్వం నుండి తప్పించుకోవడానికి. ఒక నిర్మాణాత్మకమైనటువంటి భాగంలో చరిత్రలో ఆయన ప్రవక్తగా ఉండడం అనేది చూస్తున్నాం. యాక్చువల్లీ పాత నిబంధనలో ఎలియా వంటి ఆయన మొదటి ఒక గొప్ప ప్రవక్తలుగా బైబిల్లో మనం చూస్తూ వచ్చాము. మూడవది నా దృష్టికి అయితే బాప్తిసం ఇచ్చి యోహానే ఒక ప్రవక్త. మీరు ఆయన పాత నిబంధన ప్రవక్తగా తీసుకుంటారో లేక కొత్త నిబంధనలో ప్రవక్తగా ఆయనకు అవకాశం ఉంటుందో తెలియదు, కానీ ఈ రెండింటి మధ్య ఒక గొప్ప వారధిగా ఆయన నిలువబడ్డాడు. 2 నిబంధనల మధ్య, 2 చరిత్రల మధ్య ఆయన నిలవబడి ఉన్నాడు. ఎంత గణనీయమైన చరిత్ర అంటే, యేసును సూచించి ఈ సర్వలోక రక్షకుడిని ఆయన సూచించగలిగినటువంటి గొప్ప బాధ్యతను దేవుడు ఆయనకు అప్పగించాడు. ఏలియా ప్రవక్త నిష్క్రమించినటువంటి యోర్దాను దగ్గరే ఆ స్థలం పేరు బెత్ బారా. అదే స్థలంలో మళ్ళీ యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను చరిత్ర ప్రారంభమవుతాం. ఆయన నిష్క్రమణ. అందుకనే ఆయన ఏలియా గారికి యోహాను గారికి ఒక సంబంధం ఏంటంటే, ఆ వచ్చిన ఆయన ఒకవేళ యోహాను చూసి అందరూ అనుకున్నాడు ఈయనే ఒకవేళ ఏలియా వచ్చాడేమో అనుకున్నారు. ఎందుకంటే మలాకీలో వ్రాయబడినట్లుగా ఆయన మలాకీ ప్రవక్తలో ఆయన గురించి రాస్తున్నారంటే, ఒక ప్రవక్తను నేను పంపిస్తాను అంటున్నాడు ఆయన. నా వెనుక నా వెనుక నా యొక్క సమాచారాన్ని అందించేటటువంటి వాడిగా నేను పంపించకపోతున్నాను అంటున్నాడు ఆయన. ఆయన ఎట్లాంటి వాడంటే,
మనుషులను మీ వైపు తిప్పేటటువంటి ఒక గొప్ప ప్రవక్తను ఆయన పంపిస్తానంటున్నాడు. ఈ మలాకీలో వ్రాయబడినటువంటి ఆ సుసమాచారం ప్రకారం బహుశా ఈయన వచ్చాడు యోహాను సువార్తికుడని అందరూ అనుకున్నారు. ఆయన ఏలియా కాదు. ఆయన చెప్తున్నాడు, నేను కేవలం బాప్తిసం ఇచ్చేవాడినే, నేను నీటితో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుకోవచ్చు వాడు, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తున్నాడు అంటాడు. నేను వంగి ఆయన చెప్పుల వారలు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను. ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ అణకువతనాన్ని మనం చూస్తున్నాం. ఆయన పుట్టుక చాలా గంభీరమైనది. తండ్రి జకరయ్య గారు గొప్ప యాజకుడు, దేవాలయంలోనే నిరంతర సేవలు అర్పణ చేస్తున్నాడు, అర్చన చేసేవాడు, భక్తిపరుడు. ఎంత భక్తిపరుడు అంటే దేవుడే ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థనలు నాకు వినబడినవి అంటున్నాడు ఆయన. అంటే మన ప్రార్థనలు వినదగినంతటి పవిత్రుడు ఆయన. పోనీ ఎలిజబెత్ యోహాను తల్లిని చూస్తే కూడా ఆవిడ ఎంతో భక్తి కలిగినటువంటి స్త్రీ. ఎంత భక్తి కలిగిందంటే సాక్షాత్తు యేసు తల్లి ఆయన ఇంటి ముందుకు వచ్చి నుంచొని ఉందాను. అయ్యో నా ప్రభు తల్లి నా ఎదుగు వచ్చుట ఇది ఎలా సంభవం అంటున్నాను. ఆ 3 ధన్యతలు గర్భంలో పెట్టుకొని వచ్చినటువంటి ఆ యవనస్తురాలైన మరియ తన ఇంటి ముందు నుంచున్నప్పుడు ఈమె వంగి అంటుంది, నా ప్రభు తల్లి నా ఎదుగు వచ్చుట. అంత గొప్ప పెద్ద స్త్రీ అంత చిన్న బాలిక ముందు నుంచుంటుందంటే ఆవిడలో ఉన్నటువంటి ఆ యొక్క అణకువతనం మనం చూస్తున్నాం. యోహాను దేవుడు ఏర్పాటు చేసిన ప్రభు దృష్టికి గొప్పవాడిన, పరిశుద్ధాత్మతో నిండినవాడు. విచిత్రం ఏంటంటే జకరియా గారికి, ఎలిజబెత్కు బాప్తిసం ఇచ్చి యోహాను అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళని లూకాసు వార్త 1వ అధ్యాయం 15వ వచనం, 41వ వచనం, 67వ వచనం 3లో ముగ్గురికి పరిశుద్ధాత్మ అంటే ఇది పరిశుద్ధాత్మ నింపబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి, ఒక అద్వితీయమైనటువంటి, విశేషమైనటువంటి కుటుంబం అన్నమాట. నేను చాలాసార్లు ఈ ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఈ గ్రామం యెరూషలేముకి పశ్చిమ దిక్కున 5 మైళ్ళ దూరంలో ఒక గ్రామం పేరు ఐన్ కరీం, అంటే ద్రాక్ష వనములోని ఊటలు. ఆ ఊరు పేరు చల్లగా ఉంటుంది. ఆ ఊరు ప్రారంభంలోనే ఏముంటుందంటే, ప్రభువుకు ముందుగా నడిచిన వాని గ్రామమునకు ఆహ్వానము, హిక్ ప్రెకర్సర్ డొమిని నాట్ అస్ ఎస్ట్, లాటిన్ భాషలో రాయబడింది. అంటే ప్రభువుకు ముందుగా నడిచిన వాని గ్రామం అంటే ఆయన ముంగుర్తుగా, రక్షణకు ముంగుర్తుగా, రక్షణ సువార్తకు ముంగుర్తుగా యేసుకు ముందు నడిచి ఆయన మార్గమును సిద్ధపరచడానికి వచ్చినటువంటి వాని యొక్క గ్రామంలోనికి రమ్మంటున్నాడు. ఆ గ్రామంలో 22-23 అడుగుల లోతులో ఉన్నటువంటి ఒక ఇల్లు, గ్రొట్టో అంటారు, కొండ లోపల తొలిచిన ఇల్లు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఊళ్ళంతా పులకరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంత గణనీయమైనటువంటి ఆ చుట్టూ 65 భాషల్లో ఈ మరియమ్మ స్తుతి కీర్తన రాసి ఉంటుంది. ఎందుకంటే ఆమె అక్కడే నుంచొని ఆయన మరియమ్మ స్తుతి కీర్తన కదా, ఎలిజబెత్ అమ్మ వచ్చి ఆమెను పరామర్శ చేసిన స్థలం అది. అన్ని భాషల్లో రాయబడి ఉంటుంది. ఈ యోహాను అనేటువంటి ఆయన చిన్నప్పుడే ఆయన సమర్పించబడినట్లుంది. ఆయన కుమ్రాన్ అంటే ఈ మృత సముద్రం ఒడ్డులో ఉన్నటువంటి ఎస్సీనులు అనేవాళ్ళు, సాధువులు ఉండేటువంటి స్థలంలో ఆయన అక్కడ నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు అక్కడంటే, నిరంతరమైనటువంటి శుద్ధీకరణ ఆచారంలో ఆయన తన యొక్క తరబేతి పొందాడు. అదే అలవాటుగా వచ్చి ఇక్కడ యోర్దాను నది దగ్గరికి వచ్చి ఆయన అందరినీ రమ్మంటున్నాడు. ఎందుకంటే ఇదిగో దేవుని రాజ్యం సమీపించేది, తీర్పు రాకముందే మీరు మారు మనసు పొందుడి, పశ్చాత్తాపం కొరకైన మారు మనసు ఈ బాప్తిస్మం ద్వారా పొందండి. శుద్ధీకరణ, పరిశుద్ధతతో కూడిన, అణకువతో కూడిన, మరి ప్రార్థనా పూర్వకమైనటువంటి ఒక జీవితాన్ని ఈ కుటుంబం జీవిస్తూ, అందులో మరింత ప్రత్యేకంగా ఈయన యోహాను ఆ కుటుంబం నుంచి రావడం అద్భుతమైనటువంటి విషయం. లూకా సువార్త
మొదటి అధ్యాయము 76వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. జకరియా స్తుతి కీర్తన ఎంత అద్భుతంగా అంటే మనం క్రిస్మస్ టైంలోనే పాడుతూ ఉంటాం ఇవన్నీ. అందులో ఏముంటుందంటే, మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. అంటే యు ఆర్ ద ప్రాఫెట్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. మన దేవుని మహావాత్సల్యతను బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను వెలిగించుటకు ఆ మహావాత్సల్యమును బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించారు. అంటే సూర్యుడు వచ్చేదానికి ముందు వచ్చేటువంటి ఆ తొలి ఉషకాంతులు, అందులో మా అబ్బాయి ఒక ఉషకాంతి. అది చాలా ఘనంగా చెప్పుకుంటున్నాడు జకరియా గారు. అంటే ఆ తొలి కిరణాలలో నా కుమారుడు, రాబోయే రక్షకుడిని సూచించేటటువంటి నా కుమారుడిని ఘనంగా ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, యోహాను అంటే శిష్యత్వం గురించి చెప్పాలంటే ఒక అచంచలమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి నమూనా ఈయనలో చూస్తున్నాం. ఆయన పేరే నబీ యాహ్యా. యాహ్యా అంటే ఆ భాషలో యెహోవా పేరే యోహాను. ఇంకొక అర్థం ఉంది ఏంటంటే దేవుని అద్భుత కృప. యోహాను అనే పేరులో దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప. ఆయన రక్షణ సువార్తకు, రక్షణ ఈ యొక్క చరిత్రకు వేకువ చుక్కలాగా ముందొచ్చాడని. ఆయన చల్లగా ఉండే స్థలం అంతా వదిలిపెట్టేశాడు. ఎంతో చక్క తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చు, చుట్టూ ద్రాక్షవనాలు, తోటలు ఇవన్నీ వదిలిపెట్టి ఆయన అక్కడ ఆ కుమరాన్ కమ్యూనిటీ దగ్గర ఉండే వేడిగాను చాలా ఉష్ణంగా ఉండేటువంటి యొక్క ఆ స్థలం దగ్గరికి వెళ్ళి ఉండాల్సిన అవసరం ఆయనకేం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, నీవేనా అని అడిగినప్పుడు ఆయన అంటాడు, నేను కాదయ్యా, నేను క్రీస్తుని కాదు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చింపవలసి ఉన్నది. ఆయన దేవుని గొర్రెపిల్ల. ప్రియ విశ్వాసులారా, ఈ చరిత్రలో మానవ సమాజంలో క్రైస్తవ కుటుంబం అంటే కుటుంబం కొరకు, కుటుంబం విలువల కొరకు, ఈ వివాహము అనేటువంటి వ్యవస్థ యొక్క పవిత్రత కొరకు, దాని యొక్క పరిశుద్ధత కొరకు నిలవబడినటువంటి మహనీయుడు ఆయన. ఈయన మొట్టమొదటి టీచర్ అండి, బోధకుడు నూతన నిబంధనలో. హెరోదు, రెండవ హెరోదు యొక్క దుష్టత్వం, అతని యొక్క అనైతిక జీవితాన్ని సూచిస్తూ ఆయన చేయెత్తి ఆయన తప్పును చెప్పాడనే కదా ఆయన తలకాయని తీసేశారు, శిరస్సును తీశారు. మొదటి టీచర్ ఆయన, నైతిక సూత్రాలు వల్లెవేసినటువంటి మొదటి బోధకుడు ఆయన. వివాహ వ్యవస్థ యొక్క పవిత్రతను తెలియజెప్పాడు ఆయన, హెరోదు వంక చూపిస్తూ. మొట్టమొదటి సన్యాసి, యోగి ఈయన నూతన నిబంధనలో. అంతేకాదు ఈయన మొదటి ప్రవక్త అని అంటున్నాం కదా. ఈయన రాబోయేటువంటి ఇదంతా ఆయన చూసేశాడు. శిలువ, పునరుద్ధానము, ఆయన ఆరోహణము, పరిశుద్ధాత్మ, ఇదంతా ఆయనకు ఒక్కసారి ఆయన కనబడుతూ ఉన్నది ప్రవక్త కాబట్టి. యేసును రక్షకుడిని సూచించిన వాడు. వీటన్నిటికంటే తలమానికైనటువంటి విషయం ఏంటంటే ఆయన మొదటి హతసాక్షి చరిత్ర. గ్రీకు భాషలో మార్టూరియా అంటే విట్నెస్, సాక్ష్యం. అందులో నుంచే మార్టర్ అనే పదం వచ్చింది, హతసాక్షి. అంటే అర్థం ఏంటంటే మార్టూరియా అనే సాక్ష్యంలో ఊరికే నేను శిష్యుడిని, నేను సాక్షిని అని చెప్తే కాకుండా, ఇందులోనే మార్టర్ అంటే ఇందులోనే ఒక జీవితపు సరిపడేటువంటి ఆ త్యాగాన్ని చేసేటటువంటి ఆ విలువలు అందులో కనబడతా ఉన్నాయి. యేసువారే అంటున్నారు కదా, నన్ను వెంబడించువాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని అనుదినము నన్ను వెంబడించేవాడు. తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని. ఎవడైనా నన్ను వెంబడించాలనుకున్నవాడు నన్ను తన సిలువను భరించలేని వాడు నన్ను వెంబడించలేడు అంటున్నాడు ఆయన. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో, మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో,
తన సిలువను ఎత్తుకొనడం అనేది నేర్పించాడు ప్రభు. ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మార్టూరియా అంటే యోహాను లాంటి మార్గదర్శకమైనటువంటి శిష్యత్వాన్ని చూసినప్పుడు మనం ఎన్నో రకాలు ఈ 2000 సంవత్సరాల్లో నీరో డొమిషన్ చక్రవర్తుల కాలంలో ఎన్ని హింసలు జరిగినాయి, మనతో ఉన్నటువంటి సమకాలీన ప్రపంచంలో ఉన్న హింసల గురించి మనం మాట్లాడాలంటే క్రైస్తవ సంఘం చాలా వణుకు పుడుతుంది మనకి చెప్పాలంటే. ఇటీవల కాలంలో 2 సంవత్సరాల్లో మరి ఐగుప్తులో కైరోకి ఎంతో దూరం లేదు, కైరోకి ఒక 5 కిలోమీటర్ల దగ్గరలో ఔర్ అనేటువంటి గ్రామంలో 21 మంది ఐగుప్తీయుల్ని ఆ టీవీలో అది దొంగతనంగా చూపించినప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది. అంత భయంకరంగా జలధరిస్తుంది. అందరిని లైన్గా ఒకళ్ళ వెనకాల ఒక్కొక్క మనిషి వెనకాల ఒక్కొక్కళ్ళు తలకాయ ఇట్ట పట్టుకోవడం, కోడిని కోసినట్టుగా తలని వెనక్కి విరిసి ఇట్ట కోసేయడం, రక్తం ప్రవహిస్తుంది అక్కడ. 21 మంది యోహానులు, బాప్తిసం ఇచ్చే యోహానులు అన్నమాట సాక్ష్యం. వాళ్ళ ప్రాణం కోల్పోయేటప్పుడు వాళ్ళు అరిసిన అరుపు ఏంటంటే, వాళ్ళు ఏ రబ్బాయ్ యేసు అంటే ఓ మై లార్డ్ జీసస్, ప్రభు అయిన యేసు అని వాళ్ళు తమ జీవితాలను అర్పించినట్టు చూస్తూ ఉన్నాం. 41 మందిని లిబియాలో క్రైస్తవులు అయినందుకు చంపేశారు. అంతదాకా ఎందుకంటే ఉత్తర కొరియాలో 30,000 మందిని ఈ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టి రీఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి పునర్విద్యా విధానం ద్వారా, అంటే మళ్ళీ వెనక్కి క్రైస్తవత్వాన్ని వదిలేసి నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలని వాళ్ళకి ప్రబోధన జరిగించడం చూస్తున్నాం. ఇరాక్లో, సిరియాలోను, సోమాలియా, మన దేశంలో కూడా, ఒరిస్సాలో, అరుణాచల్ ప్రదేశ్లో ఎన్ని చోట్ల ఇటువంటి భయంకరమైనటువంటి మరి వాళ్ళు నమ్మినటువంటి ఈ తీవ్రమైనటువంటి సిద్ధాంతాలను అనుగుణంగా క్రైస్తవులు వెంబడించడం లేదనే కోపంతో చాలా తీవ్రంగా వారిని హింసించి చాలా భయంకరంగా వాళ్ళని చిత్రహింసలు పాలు చేసినటువంటి ఘట్టాలు మన దేశంలో చాలా ఉన్నాయి. బోన్హాఫర్ పాస్టర్, జర్మనీ దేశంలో 1937లో ఆయన శిష్యత్వపు విలువలు, కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ పుస్తకం రాశారు. అందులో ఏమి లేదు, యేసు వారి యొక్క కొండ మీద ప్రసంగం యొక్క వివరణలో తన జీవితాన్ని అందులో చొప్పించి ఆయన అందులో జీవించినట్లుగా అవి అనుసరించడం ఎంత కష్టం అటువంటిది అనేది ఆ పుస్తకం అంతట్లో ఆయన చెప్తూ ఉంటాడు కొండ మీద ప్రసంగం గురించి. చివరికి ఈ బోన్హాఫర్ గారిని కూడా నాజీ ప్రభుత్వంలో ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టి 1945లో ఉరివేసి చంపేశారు ఆయన పాస్టర్. మన కాలంలోనేటువంటి చాలా ఉన్నాయి. కగావా జపాన్లో, సత్యమునకై చిత్రహింస కదా, ఎంతోమంది చాలా గొప్ప వీరులు వాళ్ళ యొక్క జీవితాన్ని బాప్తిసం ఇచ్చే యోహాను వంటి జీవితపు అనుకరణలో తలకాయ తీసేసిన ఒక జీవితపు కాలం, శిష్యత్వపు విలువలను వారు పాటించినటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈ పాండమిక్ దినాలలో, మహమ్మారి ఈ దేశాలను ఏలుబడి చేస్తున్న ఈ కాలంలో, మనం భయంతో ఉంటున్నటువంటి ఈ కాలంలో కూడా ఓ ప్రక్క నుంచి హింస. మొన్న బోర్డర్స్లో అసంతోష్ అనేటువంటి కల్నల్ని ఇంకా 20 మంది ఆర్మీ వాళ్ళని తెచ్చినప్పుడు వాళ్ళ ప్రతి కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క గర్భ శోకం, మరణ వేదన మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటిది ఎంతోమంది తల్లులు తమ బిడ్డలను క్రైస్తవ వీరులుగా తీర్చిదిద్దినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎంత దుఃఖంతో నిండిని, వాళ్ళ బిడ్డలు కనబడకుండా పోయినప్పుడు ఈ సాక్ష్యంలో క్రైస్తవ శిష్యత్వంలో కొన్నిసార్లు మరుగున పడిపోయి వాళ్ళు బయటికి కనపడకుండా అయిపోయారు. వాళ్ళ జీవితాల త్యాగం. ప్రియ విశ్వాసులారా, భారతదేశానికి ఈ శిష్యత్వపు విశేషణతో కూడినటువంటి గుణాత్మకమైన విలువలతో కూడిన శిష్యత్వం కావాలి. దీనికి బిషపులు, దీనికి టీచర్లు, దీనికి ప్రొఫెసర్లు కాదు టైటిల్స్. ఇక్కడ ఏంటంటే ప్రతి క్రైస్తవుడు యేసు శిష్యుడే. ప్రతి క్రైస్తవుడు యేసు శిష్యుడు. యేసు శిష్యులు మనం అందరం కూడా
ఆ శిష్యత్వపు విలువలు మన కుటుంబంలో, మన సమాజాల్లో మనం పాటిస్తూ ఒక చక్కటి పరిమళభూయిష్టమైన సాక్ష్యం ఇచ్చేదానికి దేవుడు మిమ్మును, నన్ను, మన అందరినీ ఈ కాలంలో చాలా చారిత్రక అవసరం, అందుకు తగిన రీతిగా మనం సంసిద్ధం చేయను కాక ప్రార్థన చేస్తాం. కృపామయుడా, పరిశుద్ధుడా, శిష్యత్వం అనగానే ప్రభువా నిన్ను వెంబడించడంలో మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలువలో మేము ఎత్తుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు నాయన. మమ్మల్ని మేము ఖాళీ చేసుకునేటువంటి నీ జీవితపు విలువలను అనుకరించేటటువంటి ఆ జీవితాలు మా అందరికీ ప్రసాదించి ప్రతి క్రైస్తవుడు మేము శిష్యులమే అనేటువంటి ఆ భావన, ఆ ఆలోచన మాకు కలుగు చేయమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదా తోడైండును గాక.